దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపదంలో నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సి శివారెడ్డి కడప వారిచే శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వైభవంపై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళ్యాణారాధన వేదిక వద్ద సాయంకాలం 6 గంటల నుండి ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నిత్య కళ్యాణారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సాంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తి రంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని ప్రాచీన సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్క శివయ్యకు మాత్రం మనస్ఫూర్తిగా శివ అని చెప్పి, శివయ్య అని చెప్పి మనం పిలిస్తే పలికేటటువంటి దేవుడే శివుడు. అందుకే చాలా మంది మనం భక్తులంతా కూడా ఆయనకు బోలాశంకరుడు అని చెప్పేసి పిలుచుకుంటారు. కారణం ఏంటంటే ప్రేమగా ఒక్కసారి శివయ్య అని చెప్పేసి మన స్వామిని పిలిస్తే చాలు, మనం కోరుకున్న కోరిక ఏంటో కూడా ఆయన ఆలోచించాడు, వరం ఇచ్చేస్తాడు. రాయి చేతపోయిన పిల్లవాడి చెవిలో మనము ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పి ఒక 3 సార్లు ఆ చెవిలో ఉచ్చరింపజేస్తే శివుడి నుంచి నేర్చుకున్నటువంటి విద్య కాబట్టి శివుని స్మరించుకునే విద్యాభ్యాసాన్ని ప్రారంభించాల్సినది మన హైందవ సంస్కృతి చెప్తున్నటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇప్పుడైనా కూడా మన పిల్లల్ని ఏబిసిడీలతోనో ఇట్లా అక్షరాభ్యాసాలు మానుకొని చిన్నపిల్లల్ని మన పాఠశాలకు పంపించదలిచామనుకున్నప్పుడు కనీసం బాబు చేత రాయించకపోయినా బాబు చెవిలో ఈ మంత్రాన్ని ఉచ్చరింపజేస్తే అది ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకి మంచి పునాది అని చెప్పేసి మనం సంస్కృతి మనకు తెలియజేస్తూ ఉంది. శేష హల్ అని 14 సార్లు ఆ శివుడి యొక్క డమరుకం, ఆ స్వామి డమరుకాన్ని వాయిస్తే 14 సూత్రాలు ఆ డమరు అని